హలో ఫ్రెండ్స్, మీరు గనక ఎలక్ట్రికల్ ఆటో వాడుతున్నట్టయితే కరెంటు బిల్ గనక ఎక్కువ వస్తుంటే మనకి సపరేట్‌గా మీటర్ అనేది ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. అంత మాత్రమే కాకుండా మరొక 3 టాపిక్స్ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాం. ఎలక్ట్రికల్ ఆటోకి వాటర్ సర్వీస్ అనేది చేపించొచ్చా? ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ ఆటో తీసుకుంటే సబ్సిడీ అనేది వస్తుందా రావట్లేదా? సడన్‌గా మనకి ఛార్జింగ్ అనేది ఎక్కకపోతే ఏం చెక్ చేసుకోవాలి? వీటన్నిటిని గురించి ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా అప్పుడే నేను చెప్పేది అనేది మీకు అయితే అర్థమవుతుందన్నమాట. ఇక కొత్తగా మన ఛానల్కి కనుక మీరు వచ్చి ఉంటే మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్కి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. మీరు కనుక ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి. నేను అక్కడ నుంచి మీకు లింక్ అయితే పంపిస్తాను డైరెక్ట్గా. మొదటగా ఎలక్ట్రికల్ ఆటోలకి సపరేట్గా మీటర్ ఇస్తారా అని అయితే చాలా మంది నన్ను కామెంట్ బాక్స్లో అడుగుతూ ఉంటారు. ఎలక్ట్రికల్ ఆటోకి సపరేట్గా మీటర్ అనేది అయితే ఇస్తారనమాట. మనకి ఏదైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఉంటుందో, మనకి కరెంట్ ఆఫీస్ ఉంటుంది కదా ఊళ్ళో, అక్కడ కనుక మీరు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు, ఇంకా మన వెహికల్ ఆర్సీ, మనకున్న ఎలక్ట్రికల్ ఆటో ఆర్సీ బుక్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంతకు ముందు ఆల్రెడీ మనకి ఇంటికి ఏదైతే మీటర్ ఉంటుందో దాని యొక్క బిల్ కాపీ తీసుకొని మీకు మీ ఊర్లో ఉన్న కరెంట్ ఆఫీస్ కనుక మీరు వెళ్ళినట్టయితే అక్కడ ఎలక్ట్రికల్ వెహికల్ కి మామూలుగా సాధారణంగా మనకి ఇంట్లో కరెంట్కి యూనిట్కి ఎంతైతే ఛార్జ్ చేస్తుంటారో దానికంటే తక్కువగా అయితే ఈ ఎలక్ట్రికల్ ఆటోలకి బిల్ అనేది చాలా తక్కువ వస్తుందన్నమాట. అయితే మనం సపరేట్గా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా కరెంట్ బిల్ అనేది ఎక్కువ రావడం వల్ల కొన్ని గవర్నమెంట్ పథకాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు గనక ఇంట్లోకి అన్ని ఫ్యాను, లైట్, ఫ్రిడ్జ్, ఇవన్నిటిని, టీవీ, వీటన్నిటికీ కలిపి ఒకటే మీటర్ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రికల్ ఆటో యాడ్ అయినప్పుడు కరెంట్ బిల్ అనేది ఎక్కువగా అయితే వస్తూ ఉంటుంది. ఒక 2500 నుంచి 3000 వరకు అయితే వస్తూ ఉంటుంది. కొంతమందికి 3500 వరకు కూడా వస్తుంటుంది అనమాట. అట్లాంటి వాళ్ళ కోసం సపరేట్గా అయితే మీటర్ తీసుకోవచ్చు. మీరు కనుక ఒకసారి కరెంట్ ఆఫీస్ని విజిట్ అయితే వాళ్ళు మీకు సపరేట్గా మీటర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా ఎలక్ట్రికల్ ఆటో ఏదైతే ఉందో దానికి మాత్రమే ఆ మీటర్ని మీరు కనుక వాడుకుంటే బిల్ అనేది చాలా తక్కువగా అయితే వస్తుంది. ఒక 1000 రూపాయల లోపు మాత్రమే బిల్ రావడం అయితే జరుగుతుంది. ఎలక్ట్రికల్ ఆటో ఆల్రెడీ వాడుతున్న వాళ్ళైనా, లేదంటే కొత్తగా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైనా ఖచ్చితంగా సెకండ్ మీటర్ అనేది తెచ్చుకోవడం చాలా మంచిది. మీరు దీన్ని ఒకవేళ మీకు కరెంట్ ఆఫీసులో కనుక ఎవరు మాట వినడం లేదు అనుకుంటే మీ సేవలో కానివ్వండి, లేదు అంటే మనకి వార్డు సచివాలయం ఉంది కదా, వార్డు సచివాలయంలో కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ లో కనుక వెళ్ళినట్టే, ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ ఆటో తీసుకుంటున్నారో వాళ్ళకి సబ్సిడీ వస్తుందా అని అయితే అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు చాలా వరకు అన్ని కంపెనీలు కూడా సబ్సిడీ అనేది నిలిపివేయడం జరిగింది. అంటే పైనుంచి మనకి సబ్సిడీ అనేది ఎలక్ట్రికల్ ఆటోలకి రావడం లేదు. ప్రతి షోరూంలో కూడా వెహికల్ యొక్క ఫుల్ రేట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనం కట్టాల్సి వస్తుంది. ఇంతకు ముందు అయితే కొంచెం ఒక 25,000 నుంచి 20,000 అట్లా 15,000 స్టార్టింగ్లో నేను మహీంద్రా ట్రియో వెహికల్ తీసుకున్నప్పుడు 70,000 వరకు కూడా సబ్సిడీ అనేది అయితే ఉందన్నమాట. అట్లాగా కొంచెంగా ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగే కొద్ది గవర్నమెంట్ తీసేస్తా వచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటున్నారో వాళ్ళకి సబ్సిడీ అనేది అయితే ఏం లేదు. సబ్సిడీ ఉన్నప్పుడు కూడా మనకి చేతికి రావడం, లేదంటే బ్యాంక్ అకౌంట్లో పడడం ఎట్లాగైతే లేదనమాట. మామూలుగా వెహికల్ తీసుకునేటప్పుడే సబ్సిడీ మినహాయించుకొని ఆ వెహికల్ రేట్ అనేది అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా సబ్సిడీ కూడా లేదు కాబట్టి వెహికల్స్ రేటు కూడా చాలా వరకు అయితే పెరిగాయి. సో ఇప్పుడు ఎవరు కొత్తగా ఎలక్ట్రికల్ ఆటో తీసుకున్నప్పటికీ ఫుల్ రేట్ అయితే మనం కట్టాల్సిందే. సబ్సిడీ అనేది ఎక్కడా కూడా ఇవ్వటం లేదు. ఇక నెక్స్ట్ టాపిక్ లో కనుక మనం వెళ్తే, మనం పగలంతా ఆటో తోలిన తర్వాత నైట్ ఎప్పుడో వచ్చి ఛార్జింగ్ అనేది పెడతా ఉంటాము. ఛార్జర్ అనేది కొంతమందికి ఆన్ అయితే అవ్వదన్నమాట. అదేంటంటే ఛార్జింగ్ ప్లగ్ దగ్గర ఒక డస్ట్ పడడం వల్ల ఒక్కొక్కసారి ఛార్జింగ్ అనేది తీసుకోదు. అది మీరు సరిగ్గా చూసుకొని చెక్ చేసుకుంటే బాగుంటుంది. అక్కడ ఏదైనా డస్ట్ ఉందా, లేదంటే ఏమైనా పేపర్ లాంటివి ఏమైనా గాలిలో రన్నింగ్లో పడతా లోపల ఇరుక్కున్నాయా, అట్లాంటివన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ ఎంసీపీ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో కూడా చూసుకోండి. ఇప్పుడు కొత్తగా బజాజ్ వీగోకి ఒక కంప్లైంట్ అయితే వస్తుంది. ఛార్జర్ అనేది ఎక్కుతున్నట్లుగా చూపించింది, కానీ ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది కూడా, కానీ ఛార్జర్ అనేది ఆన్ అయినట్లయితే మనకి తెలియదు అనమాట. అంటే ఆ ఫ్యాన్ అనేది స్టక్ అయిపోతుంది. ఎక్కువగా డస్ట్ పడడం, దానివల్ల ఏంటంటే లోపల ఫ్యాన్ తిరగకుండా స్టక్ అయిపోవడం వల్ల ఛార్జర్ అనేది పనిచేస్తూనే ఉంటుంది. ఛార్జింగ్ కూడా ఎక్కుతున్నట్టు చూపించింది, కానీ ఆ ఛార్జింగ్ కూడా ఎక్కుతుంటుంది, ఫ్యాన్ అనేది ఆన్ కాదనమాట. అటువంటిప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకవేళ ఛార్జింగ్ ఎక్కుతుంది కదా అని మనం అట్లా కనుక వదిలేస్తే ఛార్జర్ బాడీ అనేది ఓవర్ హీట్ అయ్యి లోపల బోర్డు అనేది కాలిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. మీరు దానికి ఏం చేయాలి అంటే, ఛార్జర్ ఫ్యాన్ కి అప్పుడప్పుడు, అంటే వారానికి ఒకసారి ఎయిర్ అనేది పెట్టిస్తూ ఉండాలి. మనకి టైర్కి ఎయిర్ చెక్ చేయించుకోవడానికి మనం టైర్ షాప్కి వెళ్ళినప్పుడు డీజిల్ వెహికల్కి ఎయిర్ ఫిల్టర్కి మనం ఎట్లాగైతే గాలి పెట్టిస్తుంటామో అట్లాగే ఛార్జర్ కూడా కనుక పెట్టించుకున్నట్టయితే ఎయిర్ అనేది ఆ డస్ట్ అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది. ఛార్జర్కి ఎటువంటి భారం పడకుండా ఉంటుంది. కాబట్టి
ఛార్జర్లు తొందరగా ఫెయిల్ కాకుండా ఉంటాయి. రీసెంట్‌గా నా వెహికల్‌కి ఇదే విధంగా అయితే జరిగింది. అయితే నా దగ్గర బ్లోయర్ ఉంది కాబట్టి నేను నైటు 12:00 అట్లా అయితే ఉంటుందనమాట. ఆ టైంలో నేను అవన్నీ రిమూవ్ చేసేసి ఛార్జర్‌కి ఫ్యాన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ బ్లోయర్‌తో ఎయిర్ అయితే పెట్టాను. వెంటనే ఆన్ అయితే అయిపోయిందనమాట. వీలైతే బ్లోయర్ అనేది ఒకటి తీసి పెట్టుకోవడం చాలా మంచిది. లేదు అనుకుంటే అంత ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన పని లేదు అనుకుంటే మీరు టైర్లకి గాలి చెక్ చేయించుకునేటప్పుడు ఒకేసారి దానికి కూడా గాలి అనేది పెట్టించండి. అక్కడ ఉన్న ఛార్జర్ మీద ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ లో కనుక మనం వెళ్ళినట్టయితే నేను పోయినసారి వీడియోలో వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఆటో వాటర్ లో నడిపినా కూడా ఏమి కాదు అని అయితే చూపించాను. అయితే వాటర్ సర్వీసింగ్ అయితే చేపించొద్దు అని మరి చాలా వీడియోలు అయితే చెప్పాను అనమాట. అయితే మన సబ్స్క్రైబర్లు అందరూ ఏమడుగుతున్నారంటే వాటర్లో నడపొచ్చు అంటున్నారు కదా, మరి వాటర్ సర్వీసింగ్ చేపిస్తే వచ్చిన ప్రాబ్లం ఏంది అని. వాటర్ సర్వీసింగ్ అనేది ఏంటంటే మనకి ఎంత IP67 రేటింగ్ ఉన్న మోటార్ కంట్రోలర్ ఇవన్నీ ఇచ్చినప్పటికీ ఏంటంటే వాటర్ పడినా డస్ట్ పడినా ఏమి చెడిపోకుండా ఉండడానికి ఒక IP67 రేటింగ్ అయితే ఉంటుందన్నమాట. అయితే మనం ఫోర్స్గా ఎప్పుడైతే వాటర్ సర్వీసింగ్ పైప్తో ఫోర్స్గా దానికైతే వాటర్ తగులుతుందో అట్లాంటప్పుడు ఆ IP67 రేటింగ్ అనే సీల్ అనేది కొంచెం డ్యామేజ్ అయితే జరుగుతుంది. దానివల్ల వాటర్ లీకేజ్ అనేది జరిగినప్పుడు కంప్లైంట్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా వాటర్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సర్వీసింగ్ చేయించేటప్పుడు చిన్న చిన్న కాంపోనెంట్స్ మీద ఈ ఫీజుల్లో అట్లాగా వాటర్ అనేది వెళ్ళిపోయి షార్ట్ సర్క్యూట్ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకోసమే వాటర్ సర్వీసింగ్ అనేది ఎప్పుడు కూడా చేయించొద్దు. వీలైనంత వరకు క్లీన్ చేసుకోండి, చేత్తోనే సరిపోతుంది. ఎప్పుడైనా వాటర్లో వర్షం పడేటప్పుడు తుప్పర్లు పడతా ఉంటాయి, లేదంటే ఎక్కడైనా వాటర్ అనేది నిలబడినప్పుడు దాంట్లోంచి వెహికల్ వెళ్ళడం వల్ల వచ్చిన ఇబ్బంది అయితే ఏముండదు. కానీ వెహికల్ని కూడా వాటర్లో అలాగే నిలిపైతే ఉంచకూడదు అనమాట. దాని ద్వారా కూడా ఈ సీల్ అనేది బ్రేక్ అయ్యి కొన్ని కాంపోనెంట్స్లోకి వాటర్ పోవడం వల్ల కంప్లైంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను దాని గురించి కూడా ఒక వీడియో చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా మీరు మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా వరకు ఎలక్ట్రికల్ ఆటోలకి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి. మనకి ఏదైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఏ విధంగా బాగు చేసుకోవాలి అనే దాని గురించి మన ఛానల్కి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. మీరు కనుక ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి. నేను మన వాట్సాప్ లింక్ అనేది మీకైతే షేర్ చేస్తాను డైరెక్ట్గా. ఇక మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే Call Me4 యాప్ ద్వారా అయితే మాట్లాడవచ్చు. ఐడి అయితే ఇక్కడ ఇస్తాను, చూడండి. ఒకవేళ మీకు Call Me4 యాప్ ఏ విధంగా వాడాలో తెలియకపోతే యూట్యూబ్లో దానికి సంబంధించిన చాలా వీడియోస్ ఉంటాయి. ఆ Call Me4 ఏ విధంగా వాడాలి అని కనుక మీరు సెర్చ్ చేస్తే దాని నుంచి చూసి నేర్చుకోవచ్చు. ఇంకొన్ని మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.